చెప్పాను. మనం గతంలో కేంద్ర ప్రభుత్వం ఒక జీవో ఇష్యూ చేసి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకుంటే, నేను సింపుల్గా చెప్తున్నాను, ఇందాక చెప్పాను కనుక మళ్ళీ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంటే కేంద్ర ప్రభుత్వం అప్పట్లో కుటుంబ నియంత్రణ అంటే భయపడి చచ్చిపోతారని చెప్పే ఉద్దేశం మీద చాలామంది వెనకాడేవాళ్ళు. దానికి ప్రోత్సాహంగా మేము కొంత భూమి కొంత డబ్బులు ఇచ్చి ఆ రోజుల్లో ప్రోత్సహించి చేసి ఉన్నారు. ఆ విధంగా మనోళ్ళు కూడా ఆ రోజుల్లో కొద్దిగా తెలివిగా కమ్యూనిస్ట్ పార్టీలో తిరుగుతా తెలివిగా ఉన్న నాయకులు మెడిసిల్ వెంకట సుబ్బయ్య గారు, నోవతోటిపాటి వీళ్ళందరూ కూడా మన గ్రామ జనానికి కూడా అవగాహన కల్పించి ఆపరేషన్ చేసుకున్నందువల్ల తప్పులేదు, ఆపరేషన్ చేసుకుంటే కుటుంబ జనాభా నియంత్రణ జరుగుతుంది, దేశం బాగుపడిద్ది, మనం కూడా బాగుంటాము అనే ఉద్దేశం మీద అందరికి అవగాహన కల్పించి మన ఊళ్ళో ఆ రోజుల్లో 50-60 మంది, 50-60 కాదు 100 మంది దాకా మన అర్జున వాళ్ళు, అన్ని కులాలు మన ఎక్కువ పర్సెంట్ మన అర్జున వాళ్ళే చేసుకున్నారు. అట్నే గ్రామంలో కూడా అగ్రవర్ణాలు కూడా చేయించుకున్నారు, బీసీలు కూడా చేయించుకున్నారు. ఆ విధంగా అందరికీ ఆ రోజుల్లో తలగా ఎకరం పొలం ఇచ్చున్నారు. ఆ పొలాల కోసం చాలా పోరాటం చేశారు, మళ్ళీ తీసుకొచ్చుకున్నారు, అందరికీ హక్కులు కల్పించారు ఆ రోజుల్లో. ఆ విధంగా మాకు కూడా మా కుటుంబంలో మా నాన్నగారు ఎవరు వెంకయ్య, ఎవరో నారాయణ అని కూడా ఆపరేషన్ చేయించుకున్న సందర్భంలో మాకు కూడా తలా 78 సెంట్లు ప్రభుత్వం వారు పట్టా ఇచ్చారు, పాస్బుక్ ఇచ్చారు, ఆన్లైన్ లేకుండా అన్నీ కూడా 74 నుంచి మేము మా అనుభవంలోనే వ్యవసాయం చేసుకుంటూ ఉన్నాము. మా దగ్గర ఉంది, మేము ఇప్పుడు కూడా చేసుకుంటూ ఉన్నాం. అప్పుడు నా మీద దాడి చేసిన ఈదర ఇష్టవర్ధను వాళ్ళ అమ్మమ్మలు నాయనమ్మలు కూడా మాకు సహకరించి మాకు చెప్పేవాళ్ళు వ్యవసాయం ఈ విధంగా చేసుకోండి, ఆ విధంగా అది చాలా బీడుగా ఉండేది. వాళ్ళ సహకారంతో మేము ఇప్పుడు దాకా చేసుకుంటూ ఉన్నాం. అయితే ఈ గత సంవత్సరం నుంచి నా మీద దాడి చేసిన విష్ణువర్ధను సంవత్సరం నుంచి నాకు ఆ పొలంలో నాకు కాగితాలు చిక్కినాయి. గతంలో మా అమ్మమ్మ మా నాయనమ్మ వాళ్ళు తీసుకున్నారు, నాదిగా నాకు కాగితాలు చిక్కింది, నాది అని చెప్పి వస్తూ ఉన్న సందర్భంలో నేను పొలం అడ్డం పోతే ఆయన పోయి తాలూకా పోలీస్ స్టేషన్లో నా మీద కేసు పెట్టాడు. కేసు పెట్టిన సందర్భంలో నన్ను సిఐ గారు పిలిపించారు. సిఐ గారు పిలిపిస్తే ఏందయ్యా కారణం అంటే ఈ కాగితాలన్నీ చూపించాను. ఆయన కాగితాలు ఇవన్నీ చూసి కూడా వాళ్ళకి రికార్డెడ్గా ఉంది కదా, వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చింది, నీకేటన్నా తప్పు జరిగితే ప్రభుత్వం నుంచి నువ్వు కలెక్టర్ గారి దగ్గర ఆర్టీఓ దగ్గర అప్లై చేసుకొని నీ పొలం ఎక్కడుందో నువ్వు తెలుసుకొని అప్పుడు అది ఆ భూమి కానీ నీది కానీ అయితే ప్రభుత్వాలే తహసీల్దార్ బయటకు పంపిస్తారు, అప్పుడు వెళ్తారు అతను బయట అని చెప్పి ఒకసారి వార్నింగ్ ఇచ్చి చెప్పించి నా చేత కూడా కాగితం రాయించుకున్నాడు సిఐ గారు. నా ప్రభుత్వం తహసీల్దార్ గారు బయటకు పోమంటే నేను ఎట్టి పరిస్థితులు వెళ్తా సార్, నా ప్రభుత్వం చూపిస్తారని చెప్పి ఉద్దేశం మీద రాసి ఇచ్చి వచ్చా. 6 నెలలు అయితే ఆగాడు. మళ్ళీ 6 నెలలు ఆగిన తర్వాత మళ్ళీ ఇదే విధంగా వచ్చారు. అదే వస్తే మళ్ళీ సిఐ కొత్త ఆయన మారారు. రెండో సిఐ గారు కూడా అదే చెప్పాడు, అయ్యా నువ్వు తప్పు చేస్తున్నావు, అతనేమి నీ భూమికి ఏమి రావట్లేదు, నీవు ఉంటే చూసుకొని అని చెప్పి ఆ గతంలో మళ్ళీ సిఐ గారు కూడా చెప్పాడు. తహసీల్దార్ గారు కూడా అదే చెప్పారు. తహసీల్దార్ గారు మా లేడీ అంతకుముందు ఉంది, ఆమె కూడా నన్ను పిలిచి అడిగితే ఇది నా రికార్డ్ అంతా చూపించాను, రికార్డ్ అంతా నీకే ఉందా, నువ్వు చేసుకో వ్యవసాయం అని చెప్పంటే నేను దున్ని లాస్ట్ టైం నువ్వు వేసుకున్నాను, జరుగుతూ ఉంది. మళ్ళీ ఈ నెలలో వర్షానికి ముందు నేను వ్యవసాయం చేసుకున్నాను, దున్నితే అప్పుడేమో అడ్డం రాలేదు. అడ్డం రాకుండా ఉన్నాడు. లేదు వర్షాలు బాగా పడ్డాయి కదా, వర్షాలు పడిన తర్వాత ఆదితే మొన్న 12వ తారీఖు నేను వెళ్ళి నా ట్రాక్టర్ తీసుకెళ్ళి దున్నుకునే దానిలో తీసుకొచ్చి అడ్డం పెట్టే ట్రాక్టరు, నీకు ఎన్నిసార్లు చెప్పాలా నువ్వు పొలంలోకి రావద్దు, దున్నొద్దు, నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నావు, ఈసారి కానీ భూమిలోకి వస్తే మంచిది కాదని చెప్పి ట్రాక్టర్ అడ్డం పెట్టి నా మీద దాడి చేశాడు, కొట్టాడండి. వాస్తవంగా చెప్పుకోవడానికి కూడా నాకైతే బాధగా ఉంది. ఎందుకంటే నేను పెద్ద వయసులో ఉండి కూడా వాళ్ళ చేత నేను కొద్దిగా బలహీనంగా ఉన్నాను. ఆ అబ్బాయి కుర్రోడుగా అహంకారంగా ఉన్నాడు, కొట్టిన తర్వాత కొట్టేలోపు మళ్ళీ పోలీసు వాళ్ళకి ఆయనే చెప్పాడు. పోలీసు వాళ్ళు వచ్చారు. పోలీసు వాళ్ళు వచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు అయ్యా ఇప్పుడు కాదు, సిఐ గారు లేరు, 3 రోజులు అయిన తర్వాత రండి, మిగతా పరిష్కారం చేస్తాం, మీరు వెళ్ళిపోండి అంటే నేను తీసుకెళ్ళిన డాక్టర్ బయటకు వచ్చేసింది. ఆయన డాక్టర్ కూడా బయటకు వచ్చి వాళ్ళు బయటికి దాటి వచ్చిన తర్వాత నన్ను మళ్ళీ బూతులు తిట్టి నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నావు, నీ ఎంత చూస్తాను అది ఇది అని చెప్పి మళ్ళీ 2 సార్లు కొట్టాడండి. కొట్టిన తర్వాత నాకు బ్లడ్ బ్లీడింగ్ అయింది, ముక్కు నుంచి బ్లీడింగ్ అయితే
ఆ తర్వాత పోలీసు వాళ్ళే నన్ను తాలూకా దాకా తీసుకెళ్ళి ఆ తర్వాత మేము డైరెక్ట్గా పోలీస్ హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి బాగుంది, ఆటోలు ఎక్కించి తీసుకెళ్లారు. ఆటోలు ఎక్కి తీసుకెళ్ళిన తర్వాత నాకు వైద్యం చేసి కేసు పెట్టారు. కేసు అయితే డిఎస్పీ గారు ఏమన్నా ఎస్ఐ గారు ఎస్ఐ గారు కేసు రిజిస్ట్రేషన్ అయ్యింది అని చెప్పి నాకు మెసేజ్ కూడా పెట్టారు. పెట్టిన మీదట ఇది అన్యాయం జరిగింది. నేనేమి ఆయన పొలానికి ఇప్పుడు కూడా మీ అందరి సమక్షంలో చెప్తున్నాను, వాళ్ళు భూమిలోకి కానీ నేను కానీ అక్రమంగా కానీ వెళ్ళి వాళ్ళు ప్రభుత్వం కానీ నీది కాదు బయటకు పొమ్మన్నా కూడా నేను పోవటానికి నచ్చేద్దాం. కానీ నేను అక్రమంగా పోలేదు. నేను 50 సంవత్సరాల నుంచి నేను ఆ భూమిని వ్యవసాయం చేసుకుంటున్నాను. నాకు ఆవేదన ఏంటంటే ఇన్ని సంవత్సరాల నుంచి లేకుండా ఈ మధ్యలో కూడా ఆయన ఎప్పుడు చెప్పలే నాకు మాది భూమి అని. ముందు నాకు చాలా బాధ వేస్తుంది. 50 సంవత్సరాల నుంచి ఉండి అన్నీ రికార్డుగా ఉండి ఇష్టం వచ్చిన ప్రవర్తి చదువుకున్న అనగరికుడు కూడా చదువుకున్నారు, నలుగురిలో తిరుగుతూ ఉంది, ఇంత అక్రమంగా దారుణంగా మాట్లాడి ఈ మీడియా చెప్పలేదు. మా కుటుంబంలో కూడా తగాదు పెట్టి ఇది చేస్తూ ఉన్నాడు. కనుక నాకు జరిగిన పరిస్థితి ఇది. కనుక మనందరం కూడా ఏదైనా ఇలాంటివి జరిగితే మన బజార్ నుంచి మనందరం కూడా నలుగురు కూర్చొని మేధావులుగా ఉన్నవాడు ఒక ఐక్యతకి వెళ్తాం. కాబట్టి దాన్ని మన పిల్లలందరూ కూడా అన్న కూర్చుందాం, ఇక్కడ ఓ మాట మీద ఉందాం, నిన్నే కొట్టితే రేపు పొద్దున మాలాంటి వాళ్ళు జరిగితే ఏందని చెప్పి ఉద్దేశం మీద ఇది జరిగింది. కనుక మీరందరూ నన్ను అభినందించవలసిందిగా కోరుతూ నేను సెలవు తీసుకుంటాను.